మీరు వ్యతిరేకంగా ఓటేస్తే అన్నట్టు అక్కడ ప్రజల్ని భయపెట్టిన మాట వాస్తవం. అయితే నేను ఓడిపోతే కూడా అంతకంతకు మారణకాండ సృష్టిస్తానని జెప్పి ఈ మధ్య ఒక చాలా మంది బయటకు ఎందుకు మేము రాకపోతే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పి మాట్లాడిన దాన్ని మనం మాటలున్నాయి. ఇంకోలా అనుకోవచ్చు. రక్షిస్తారు గదా! ఎవరు శిక్షిస్తారని అనుకో. ఆహా! ఎవరు రక్షిస్తారు అనంటే వాళ్ళు ఏది ముస్లిముల్ని రెచ్చగొట్టడం మీ ఆట ఆడుకోండని. మీకు ఇంకో సంగతి తెలీదు. రిజల్ట్స్ వచ్చిన రాత్రి నుంచి బంగ్లాదేశ్ బార్డర్‌లు చాలా బిజీగా తయారైనియి. లక్షల మంది ఎళ్ళిపోతున్నారు. లక్షల మంది వెళ్ళిపోతున్నారు. మాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లొస్తాయి సార్ అక్కడి నుంచి. అండ్ మీకు ఇంకొక మా మిత్రులందరికీ చెప్పా. 200 ఖచ్చితంగా దాటుతది అని. అంటే నా సొంత అనాలిసిస్ కాదు. నాకు గ్రౌండ్ నుంచి వచ్చిన రిపోర్ట్సు, అక్కడి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చినటువంటి బేస్డ్ ఆన్ థట్ మీరు ప్రెడిక్ట్ చేశారు. ప్రిడిక్షన్ కూడా కాదు. నేను హ్మ్. అంత పెద్ద ఇదెందుకు. అదేలెండి. వాళ్ళ వాటిని బట్టి నేను వేసుకున్న అంచనా 200 దాటుతాయి. ఎవ్వడు 160 కంటే ఎక్కువ ఇలా. సార్ ఇదే నేపథ్యంలో మమత నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. బీజేపీ బెంగాల్ ప్రభుత్వాన్ని అణచడానికి చేస్తున్న కుటిల ప్రయత్నం ఇది. దీన్ని బెంగాల్ ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఈవెన్ నేను ఓడిపోయినా గానీ ఇది మొత్తం బీజేపీ ఇది బెంగాల్ అనేసేసి. బెంగాల్ ప్రజలు ఎవ్వరు నమ్మకుండానే ఓట్లేసారా? 204 సీట్లు ఇచ్చారు. 206 సీట్లు ఇచ్చారా? హ్మ్. సార్ ఇక ఆమె ఫ్రస్ట్రేషన్‌లోకెళ్ళిపోయింది సార్. ఫ్రస్ట్రేషన్‌లోకెళ్ళింది. ఏం మాట్లాడుతుందో తనకే తెలియకుండా మాట్లాడుతుంది. ఓకే. ఇంకొక క్వెషన్ సార్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాగా ఇంకేమైనా స్టేట్ ఉందా? మిగిలుందా మనకి భారతదేశంలో మీ దృష్టిలో? కేరళ ఉంది గదండీ! కేరళ ఉంది. అండ్ మన సదరన్ స్టేట్స్ ఉన్నాయి. మీరేమి అంటే ఎపిసోడ్స్ ఇంకా మిగిలే ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆ! చాలా ఉన్నాయి. ఓవరాల్‌గా సార్ వెస్ట్ బెంగాల్ ఇష్యూ మీద, మమత మీద మీరు చెప్పాలనుకున్న అభిప్రాయం ఏంటి? ఒకటే ఒక రాక్షసి అంతమైంది. అంతమైందని అనుకోవడం లేదు నేను. ఒక రాక్షసి పారిపోయింది. అంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు సార్ మీకు తెలుసో తెలీదో మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మనం ఆలోచించేదానికి 10 సంవత్సరాల ముందు బెంగాల్ ఆలోచిస్తదని. ఎటువంటి మహాపురుషులొచ్చారు సార్. రామకృష్ణ పరమహంస, ఆహ్, వివేకానంద అండ్ లాహిరి మహాశయులు, ఈయన ఒక యోగి ఆత్మకథ రాశారు గదా! ఆయన ఏ అండ్ మన రాజకీయ నాయకులు, అద్భుతమైన రాజకీయ నాయకులొచ్చారు అక్కడి నుంచి. అటువంటి ప్రదేశాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. ఒక్క ఇండస్ట్రీ ఉందండి. మీరెక్కడ పోండి మీ హైదరాబాద్‌లో మీ అంటే మన ఓకే. హైదరాబాద్‌లో ఎక్కడికి పోండి బెంగాలీలు పనిచేసే కుర్రాళ్ళున్నారు. బెంగాలీలు అక్కడి నుంచి పని లేక ఇక్కడికొచ్చిన వాళ్ళు. ఇండస్ట్రియల్‌గా అద్భుతమైన ఏరియా సార్ బెంగాలు. అయితే బెంగాల్ ప్రజలకి ఇంకా మైండ్‌లో ఈ సెక్యులరిజం అనేటటువంటి ఒక ఆహ్, పురుగు తొలుస్తూనే ఉంది. మీకు ఆహ్, ద వాడిది జిన్నా ఒక ఇది ఇచ్చాడు గదా! 'అలీ జిన్నా'. ఆ! మహమ్మద్ అలీ జిన్నా హ్మ్. ఆహ్, బెంగాల్‌లో గొడవలు జరిగినాయి గదా! హ్మ్. హ్మ్. అప్పుడు గోపాల్ పాఠా అనే ఆయన బెంగాల్‌ని రక్షించాడు. సో, అక్కడ చాలా ఇప్పుడు మొట్టమొదట కాంగ్రెసు బంగ్లాదేశ్ నుంచి డోర్లు తెరిచింది. ఆ తర్వాత కమ్యూనిస్టులంతా అక్కడ వాళ్ళకి అంటే ఈమెకి ఇప్పుడు మమత తప్పు కాదది. ఆ పాపం మమతదొక్కటే కాదు. తిలా పాపం తలా కాస్త అని వచ్చిన వాళ్ళందరికీ ఈ ఆధార్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ ఎట్లొచ్చినియి? ఎవరిప్పించారు? మొదట మమతా బెనర్జీ ఒకటే కాదు. అవును. మమతా బెనర్జీ వాళ్ళ వాళ్ళ క్యాడర్‌ని ఈమె తీసుకుంది. వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకు వారసత్వాన్ని ఈమె తీసుకుంది అంతే. అవును. హ్మ్. ఒక్క ఇండస్ట్రీ ఉందండి. ఒకప్పుడు మొత్తం ఇండస్ట్రీస్‌కి నిలయం సార్ అది. ఇక్కడ ఒక పాయింట్ సార్. మమత కూడా భారతీయురాలే గదా! ఏమో ఇంత నాకు తెలీదు.
అంటే మీరేమనుకుంటున్నారా అని అంటున్నాను అంటే నేను. అది ఏమో నాకు తెలీదు. తెలీదేంటి సార్? సార్ ఆవిడ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా సార్. మీకు ఇంకా కొన్ని కొన్ని నేను అనొచ్చా? అనకూడదా అని అంటున్నా. కాదు, కాదు, కాదు. కొన్ని కొన్ని విషయాలు పబ్లిక్‌గా తెలియవు. అదేలే. షీ ఈజ్ మీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను. బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో ఒక మంత్రి గారు లేచి, ఆడ బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. మన పరిస్థితి ఏంది అని అన్నాడు. అంటే ఏంది దాని అర్థం? దాని అర్థం ఏంటి సార్? అర్థం ఏముంది? ఈమెని ఇప్పటి వరకు నడిపిస్తున్నది హ్మ్. ఎవరు? హ్మ్. సో, ఖచ్చితంగా బెంగాల్‌కి మంచి రోజులు వచ్చినియి అని మనం అనుకుందాం. ఓ రకంగా బెంగాల్‌లో బుల్డోజర్ రాజా అని అనుకోవచ్చా? ఇప్పుడు రాబోయేటటువంటి వాడు అంటే సువేందు అధికారి అనుకుంటున్నాము. హ్మ్. కానీ బీజేపీ సంగతి మీకు తెలుసు కదా! హ్మ్. లాస్ట్ మినిట్ వరకు ఎవడొస్తాడు యూ కాంట్ ఎక్స్‌పెక్ట్. బట్ డబుల్ ఇంజిన్ విల్ బి దేర్. డబుల్ ఇంజిన్ విల్ బి దేర్. డబుల్ ఇంజిన్ విల్ బి దేర్. అయితే బట్ ఒక పవర్‌ఫుల్ ముఖ్యమంత్రి గాని వస్తే చాలా వరకు బెంగాల్ మళ్ళా ఆహ్, సార్ బెంగాల్ చాలా క్రూషియల్ ప్లేస్‌లో ఉంది సార్. అవును సార్. సార్ చివరిగా ఒక్క పాయింట్ దీని గురించి ఒక్క మాట మాట్లాడాలి. దేశమంతా అయోధ్య ఇనాగ్రేషన్ అప్పుడు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నప్పుడు బెంగాల్‌లో మమతా దీదీ వచ్చేసి మా దుర్గా మా దుర్గా అని చెప్పి ఒక ఇది తీసుకొచ్చింది. సార్ ఇప్పుడు హిందువులకి దుర్గా ఎంత ఇదో శ్రీరాముడు అంత ఇదైనటువంటి వాడు. దుర్గా అనుకో నాకేం అభ్యంతరం లే. కానీ దుర్గా అని అనడానికి కూడా ఆమెకి ఇష్టం ఉండదు. ఏదో కాకపోతే మన మామూలుగా రాజకీయ నాయకులు ఒకాయన ఉన్నారు గదా! మన యువకుడు కోటు మీద జంజం వేసుకొని దేవాలయాలకెళ్తుంటాడు. ఆ! ఎలక్షన్‌లొచ్చినప్పుడు దేవాలయాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత దేవాలయాలు ఎట్టబోయినా వాళ్ళకు అవసరంలే. కరెక్ట్ సార్. ఖచ్చితంగా మోడీ గారైతే చాలా ఖచ్చితమైన ఇది చెప్పారు. బెంగాల్‌కి కావాల్సినయన్నీ మేము ఇస్తాము. మళ్ళా బెంగాల్ అండ్ సీఏఏని ఇంప్లిమెంట్ చేయడానికి అమిత్ షా ఇంకా అక్కడే ఉన్నాడు. అంటే బెంగాల్ ప్రజలకి చేపలు తినిపించేంత మమతకి చేప తినిపించేంత వరకు నేను అక్కడి నుంచి ఎళ్ళను. బెంగాల్ ప్రజలకి స్వీట్లు పెడతాను అని అన్నారు. చేపే తింటదో విషమే ఇస్తారో తెలీదు నాకు. రైట్ సార్. నేను విషం ఇవ్వాలని కోరుకుంటున్నా. అయ్య చేపలు బాబోయ్! ఇవ్వాలని కోరుకోవట్లే. లేదు సార్. హ్మ్. ఇప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే జాతి నాది. అట్లాంటి జాతిలో పుట్టిన వాడిని ఒకటి చావాలి అని కోరుకుంటున్నానంటే ఇంకా తాటకి చంపిన రాముడు నాకు ఆదర్శం.